సో ఏడాదిలో 1,00,000 విలువైన కండోమ్స్ ఆర్డర్ చేసిన చెన్నైకి చెందిన ఓ వ్యక్తి స్విగ్గీ ఇన్స్టామార్ట్ 2025 నివేదిక వెల్లడి. మనకి వేరే పనే లేనట్టుంది. ₹1,00,000 కండోమ్ కొన్నాడు అంటాడు. ప్రతి 127 ఆర్డర్లలో ఒకటి కండోమ్ ప్యాక్. సెప్టెంబర్లో 24% పెరిగిన కండోమ్ ఆర్డర్లు. రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య పీక్ టైం. టాప్ గిఫ్ట్ డేస్ గా నిలిచిన రక్షాబంధన్ ఫ్రెండ్షిప్ డే అంట. ఏడాదిలో ₹1,00,000 విలువైన కండోమ్స్ మోతవారి రాత్రి 10 నుంచి 11 మధ్యలోనే ఎక్కువ గిరాకీ అంట. సంవత్సరానికి ₹1,00,000 కండములు కొన్నాడట వాడు. మరి ఎంత పెద్ద మోతవారు. ఒక్కసారి ఈ కండముల ముచ్చట తీసుకుందాం. ఎన్నో పేపర్లు ఉందో ఒకసారి చూసి అది మనం ఒకసారి ఓవరాల్గా చూసుకుందాం తెలంగాణ గురించి. ఒకసారి అది మొత్తం అది 9 పేపర్లు మినిమైజ్. ఇగో ఏడాదిలో 1,00,000 విలువైన కండోమ్స్ ఆర్డర్. చెన్నై యువకుడు వాటికి రెగ్యులర్ కస్టమర్ అంట. స్విగ్గీ ఇన్స్టామార్ట్ 2025 నివేదిక వెల్లడి. ప్రతి 127 ఆర్డర్లలో ఒకటి కండోమ్ ప్యాకెట్. సెప్టెంబర్లో 24% పెరిగిన కండోమ్ ఆర్డర్లు. రాత్రి 10 గంటల నుంచి 11 మధ్యలో పీక్ టైం. టాప్ గిఫ్ట్ డేస్గా రక్షాబంధన్ ఫ్రెండ్షిప్ డే అంట. ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ స్విగ్గీ ఇన్స్టామార్ట్ తన 2025 వార్షిక నివేదిక హౌ ఇండియా ఇన్స్టామార్టెడ్ 2025ను సోమవారం విడుదల చేసింది. ఈ నివేదికలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపడింది. చెన్నైకి చెందిన ఓ యూజర్ ఈ ఏడాది అంతా కేవలం కండోమ్ల కోసమే దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టినట్లు నివేదిక స్పష్టం చేసింది. అతను మొత్తం 228 సార్లు కండోమ్లను స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఆర్డర్లు పెట్టారు. అంటే నెలకు సగటున 19 ఆర్డర్లు చేసినట్టు నివేదిక పేర్కొంది. స్విగ్గీ ఇన్స్టామార్ట్లోని ప్రతి 127 ఆర్డర్లలో ఒకటి కండోమ్ ప్యాకెట్ అని తెలిసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో కండోమ్ ఆర్డర్లు 24% పెరిగాయని, రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయని వివరించింది. కాగా చెన్నై వ్యక్తిని ఉద్దేశించి స్విగ్గీ స్పందించింది. ఈ వ్యక్తి ఒక్కసారే పెద్ద మొత్తంలో కండోమ్స్ కొని ఇంట్లో పెట్టుకోకుండా ఏడాది పొడవునా ప్లాన్ ప్రకారం ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ సరదాగా కామెంట్ చేసింది. ఎప్పుడు లాస్ట్ మినిట్లో రిస్క్ తీసుకోకూడదని ఫన్నీగా స్పందించింది. సో రిపోర్టులో ఇతర ఆసక్తికర విషయాలు ఇవే. ఇతర ఆసక్తికర ఆర్డర్ల గురించి కూడా స్విగ్గీ నివేదిక వెల్లడించింది. ముంబైలోని ఓ యూజర్ షుగర్ ఫ్రీ రెడ్ బుల్ కోసం 16.3 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపింది. చెన్నైలోని మరో కస్టమర్ తన పెంపుడు జంతువుల సామాగ్రి కోసమే 2.41 లక్షలు ఖర్చు చేసినట్లు నివేదిక ప్రకారం. నోయిడాలో ఒకరు బ్లూటూత్ స్పీకర్లు, ఎస్ఎస్టీఓలు, రోబోటిక్ వ్యాక్యూమ్ల కోసం ఒకేసారి 2.69 లక్షలు ఖర్చు చేశారు. హైదరాబాద్లో మరో వినియోగదారుడు ఒకే ట్యాప్లో 3 ఐఫోన్లు 17 కోసం 4.3 లక్షలు వెచ్చించాడు. ఈ ఏడాది ప్రేమికుల రోజున 666 గులాబీల ఆర్డర్లు జరిగినట్లు నివేదిక వెల్లడించింది. రక్షాబంధన్, ఫ్రెండ్షిప్ డే, వాలంటైన్స్ డే 2025 ఎక్కువ గిఫ్ట్ డేస్ మారినట్లు పేర్కొంది. బెంగళూరులో ఓ కస్టమర్ స్విగ్గీ డెలివరీ పర్సన్కు 68,600 టిప్స్ చెల్లించగా, చెన్నైకి చెందిన మరో వ్యక్తి 59,505 టిప్స్తో ఆ తర్వాతి స్థానంలో అయితే నిలిచిందంట. సో ఇదంతా పక్కన పెడితే మరి మనోడైతే నెలకు దాదాపు 17 సార్ల కండోమ్లు అయితే ఆర్డర్లు పెట్టినట్ట. కండోమ్లు అయినా 2024లో పోయిన సంవత్సరంలో ఒక సంవత్సరంలో 2 లక్షల ప్యాకెట్లు ఓన్లీ స్విగ్గీ ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నాయి. దుకాణంలో పోయి కొనుక్కొచ్చుకున్నాయి కాదు, మెడికల్ షాప్లో పోయి కొనుక్కొచ్చుకున్నాయి కాదు, ఓన్లీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాయి. అంటే హైదరాబాద్లో ఒక దుకాణంలో 25,000 కండోమ్ ప్యాకెట్లు అమ్ముతున్నారట పర్ మంత్. ఓకే. ఇక ఊళ్ళల్లో కూడా కొన్ని దుకాణాలు ఉంటాయిగా, ఊళ్ళల్లో 5,000 కండోమ్ ప్యాకెట్లు అమ్ముతున్నారట నెలకు. ఇట్లా ఓన్లీ తెలంగాణలోనే 100 కోట్ల దందా, 100 కోట్లు ఓన్లీ తెలంగాణలోనే. 100 కోట్లు. ఇక ఎయిడ్స్ రమ్మంటే ఎందుకు రాదు? ఎయిడ్స్లో తెలంగాణ 2వ స్థానం. ఎయిడ్స్ నివారణకే కదా అవి. ఎయిడ్స్ అంటే కొన్నోళ్ళు ఇంతమంది ఉన్నారు, కొనోళ్ళు ఇంకెంతమంది ఉన్నారు కాబట్టి అంత వచ్చుంటే అంటే వాళ్ళ అవసరాలు. ఇక అక్రమ సంబంధాలు పెట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు ఒక 1000 మంది అంట. అక్రమ సంబంధాల వల్ల చనిపోయినటువంటి పరిస్థితి. సో ఇది ఓన్లీ మన కండోమ్ మీద జరిగే వ్యాపారం.
ఇది కండోమ్ మీద జరిగే వ్యాపారం అన్నట్టు. ఒక్క నిమిషం. ఈ కండోమ్ ప్యాకెట్లు అది ఎట్లుంటుంది అంటే దొంగతనం చేయగాని దొరకకన్నట్టు ఉంటుంది. అంతే. ఎట్లా అంటే ఇప్పుడు ఈ కండోమ్ ప్యాకెట్ కొనుర్రి ఎయిడ్స్ రాకుండా ఉంటుంది, అమ్ముకుందామని బిజినెస్ ఓకే, కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే కండోమ్ మీద కొన్ని యాడ్స్ తీసుకొస్తుంది. ఈ కండోమ్ వాడురి, ఈ కండోమ్ వాడురి అని చెప్పేసి. కానీ కండోమ్ వద్దురా నాయన, మంచిగా ఒక భార్య ఉంటుంది, భార్యతో సుఖంగా ఉండదు. పెళ్లి వయసు వచ్చింది అనుకో, పెళ్లి చేసుకోరు, కానీ అక్రమ సంబంధాలకు ఓకుర్రా, ఒక్కరితోనే ఉండుర్రి అని చెప్పదు. ఈ కండోమ్ను వాడుర్రి, దీని వాడుర్రి అని చెప్తుంది తప్ప ఇంకో మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవద్దని అయితే చెప్పట్లే. దీనికి పెద్ద పెద్ద స్టార్లు వచ్చి యాడ్ చెప్తారు, యాడ్ ఇస్తారు. ఇప్పుడు ఈ వీటి కండంల ఉద్దేశం అదే కదా. అదే కదా, అంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవాలనే కదా. అంటే ఒక మహిళ కాకుండా ఇంకో మహిళతో కూడా పొర్రి మీ ఇష్టం, కానీ ఇది వాడుర్రి. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.